మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టీటీడీ గోశాలపై టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే అది రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. గోశాలలో దాదాపు 100 గోవులు చనిపోయాయంటూ ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇవాళ కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా గోశాల బాట పడ్డారు. గోశాలలో అసలు వాస్తవానికి ఏం జరుగుతోంది, అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోశాల ఎలా తీర్చిదిద్దారనే విషయాలపైన కూడా నేరుగా కూటమి నేతలే మీడియాకు చూపించేందుకు ఇక్కడికి వచ్చారు. అయితే కరుణాకర్ రెడ్డి ఒకటే సవాల్ విసిరారు. ఏదైతే గోశాలలో చనిపోయినటువంటి గోవులకు సంబంధించినటువంటి వివరాలు కానీ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు పూర్తిగా వివరాలు నా దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా నేను చర్చకు సిద్ధం అని చెప్పి బొమ్మన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరినటువంటి నేపథ్యంలోనే ఇవాళ బొమ్మన కరుణాకర్ రెడ్డితో పాటు మిగతా కూటమి ఎమ్మెల్యేలంతా కూడా గోశాలకి వస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున చూడొచ్చు, పోలీసులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కేవలం నాయకులను మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. అంటే లోపల జరిగేటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే పరిస్థితుల్ని వివరించడానికి ఇక్కడ పెద్ద సంఖ్యలో నాయకులంతా కూడా వస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు మరికొంతమంది కీలకమైనటువంటి ప్రజాప్రతినిధులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే గోశాల పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి నేపథ్యంలోనే అటు టీడీపీ నిన్న ఛాలెంజ్ విసిరింది. ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడంతో ఇవాళ బొమ్మన కరుణాకర్ రెడ్డి కూడా రాబోతున్నారు. అయితే ఇక్కడ ఒక రైతు గోశాల గురించి చెప్పాలంటున్నాడు. అసలు లోపల జరిగేటువంటి వ్యవహారానికి సంబంధించి ఆయన నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఈ రైతు దామోదరు అసలు ఇవన్నీ పెట్టుకొని ఒక శాంతియుత నిరసన తెలుపుతున్నారు. అసలు గోశాలలో 100 గోవులు చనిపోయని చెప్పి కరుణాకర్ రెడ్డి చెప్పినటువంటి మాట లోపల ఎలా ఉండే, అసలు లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి? గత మాజీ సీఎం చెప్పిన అభాండమైన తప్పు మాటలు ఈరోజు రాష్ట్రంలో ఒక అలజడి సృష్టిస్తూ ఉన్నాయి. ఈ అలజడి సృష్టించిన దానివల్ల నేను నా కాన్సెప్ట్తో ఈరోజు చంద్రగిరి మండలం నుంచి నేను గోశాలకు వచ్చాను. ఎందుకంటే గత మీ ప్రభుత్వంలో మీరు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, మీ ముందు ఉండి చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీలో గోవులకు ఎండు గడ్డి లేక మీరు రైతులకు ఫ్రీగా ఎన్నో గోవులను దానం చేశారు మీరు. ఎందుకంటే మీకు గడ్డి తీసుకునే ఆలోచన మీకు రాలేదప్పుడు. అప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళిపోయి ఎన్ని గోవులు తిండి లేక, మేపు లేక, ఫీడ్ లేక ఎన్ని గోవులు చనిపోయాయి. ఇప్పుడు గత నాయకుడు టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడిని ప్రమోట్ చేసిన వాళ్ళ నుంచి ప్రతి గోవుకు ఇలాంటి పచ్చి మేత దొరుకుతా ఉంది. కావాల్సింటే నేను వచ్చి చూసుకోండి. అందరూ పశువులకి ఏం వేస్తున్నారు, ఏం ఫీడ్ వేస్తున్నారు, ఏం గడ్డి వేస్తున్నారు ఒకసారి చూడండి వచ్చి. అదే మీ ప్రభుత్వంలో ఎండు గడ్డి దొరకాలన్నారు. అల్లాడిన రోజులు మీరు మర్చిపోయి ఈరోజు ఈ ప్రభుత్వం మీద చెడ్డ పేరు తెచ్చేది అభాండం వేసి రాష్ట్రంలో ఒక టీటీడీ మీద మెయిన్ మీ కాన్సెప్ట్ ఏంటంటే టీటీడీ మీద చెడ్డ పేరు తీసుకొచ్చేసి టీటీడీని వ్యవస్థను నాశనం చేయాలనే ఉద్దేశంతో మీరు ముందడిగేస్తున్నారని నేను మనస్ఫూర్తిగా నా మనసుకు అట్లే అనిపిస్తూ ఉంది. మీరు చేసిన ఇది ఈ 3 నెలల్లో 100 గోవులు చనిపోయాయి. దానికి సరైనటువంటి దానా లేదు, గడ్డి లేదు, సరైనటువంటి డాక్టర్లు లేరు అక్కడ. ఆ కారణంగా చనిపోతుంది, నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి చెప్తున్నాడు. అది తప్పండి. ఇప్పుడు బీఆర్ నాయుడు ఎప్పుడైతే టీటీడీ చైర్మన్గా వచ్చాడో ఆ రోజు నుంచి ప్రతి గోవును తన బిడ్డతో సమానంగా ప్రతి గోవుకు ఇలాంటి పచ్చిమేప పెట్టి ఫీడ్ పెట్టి ప్రతి గోవును చూసుకునే దానికి సంరక్షణలు ఎంతోమందిని అలాట్ చేసి డైరీ ఫామ్లో ఎంతో సస్యశ్యామలంగా ఉంది. ఎన్నో గోవులు ఈరోజు గర్భం దాల్చి దూడలు పుట్టేదానికి ముందుకు ఇదిగా ఉన్నాయి. మీ ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులు ఇప్పుడు ఈ ప్రభుత్వం బయట పెట్టిందనే కాన్సెప్ట్తో మీరు ఇట్లా అభాండాలు వేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి టీటీడీని వ్యవస్థనే నాశనం చేయాలనే ఉద్దేశంతో మీరు ముందు అడిగేస్తున్నారని నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నానండి. సో ఈయన రైతు దామోదర్ అంటే లోపల జరిగేటువంటి విషయాలు తెలుసు, ఆయన రైతు కాబట్టి ఇక్కడ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. సో అక్కడ జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి పూర్తిగా ఆయన తప్పుపడుతున్నారు. అసలు లోపల గడ్డి వేయలేదు, డాక్టర్స్ లేరు, సరైనటువంటి సదుపాయాలు లేదు అనేటువంటి విషయాలు పూర్తిగా అవాస్తవము. ఖచ్చితంగా ఉన్నటువంటి గోవుల్లో ఏదైనా అనారోగ్యం కారణంగా చనిపోయి ఉండొచ్చు, కానీ సో ఉద్దేశపూర్వకంగా అక్కడ జరిగినటువంటి అంశం కాదని చెప్పి కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున గోశాలకి సంబంధించినటువంటి ప్రాంగణం అంతా కూడా
పోలీసులతో నిండిపోయాయని చెప్పుకోవచ్చు. కేవలం ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి వాహనాలని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఖచ్చితంగా ఇవాళ కరుణాకర్ రెడ్డికి కానీ లేకపోతే మిగతా ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి సో వాళ్ళు వచ్చేటువంటి క్రమంలో ఇక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గోశాల లోపల మనం చూడొచ్చు పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోహరించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. మనం ఈ ప్రాంగణంలో చూడొచ్చు. అంటే ఆవులకి వేసేటువంటి పశుగ్రాసం ఇది ఇక్కడే పండిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచే గోవులకి కూడా ఆహారం వేస్తూ ఉంటారు. సో ఈ ఒక్క గోశాల అనేది టీటీడీ నడుపుతోంది. అయితే పెద్ద ఎత్తున ఆవులతో పాటు ఇక్కడ మిగతా జంతువులు కూడా ఇక్కడే సంరక్షణ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీవారి సేవలో పాల్గొనేటువంటి ఈ ఏవైతే అశ్వాలు కావచ్చు లేదంటే ఏనుగులకు సంబంధించి ఏదైతే మిగతా జంతువులకు సంబంధించి కూడా ఇక్కడికే సంరక్షణ అనేది ఉంటుంది. ముఖ్యంగా శ్రీవారి కైంకర్యాలకి సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో అవి వాటిల్లో ఉపయోగించేటువంటి పాలు కావచ్చు, నెయ్యి, వెన్న ఇలాంటి కూడా ఇక్కడి నుంచే వెళ్తూ ఉంటాయి. అంటే ప్రత్యేకంగా ఇక్కడ చొరవ తీసుకొని చాలా ప్రికాషన్స్ తీసుకొని వేసినటువంటి ఈ ఒక్క ప్రాంగణం నుంచే తిరుమలకు కూడా వెళ్తూ ఉంటాయి. సో అంతా శుచి శుభ్రంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ఒక్క గోశాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అంటే భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే గోశాలలో గోవులు మృతి చెందుతున్నాయి, ఉద్దేశపూర్వకంగా అక్కడ కావాలనే వాటికి సంరక్షణ చేయట్లేదనేటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాబట్టి ఇవాళ టీడీపీ వైసీపీ మధ్య ఛాలెంజ్ అనేది జరుగుతోంది. సో మరికొద్ది సేపట్లోనే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి అసలు ఏం జరగబోతుంది, ఆయన ఏం చెప్పబోతున్నారు, ఆయన ఏ రుజువులు చూపించబోతున్నారు, దాంతోపాటు కూడా ఏదైతే ఇప్పటికే కూటమి నేతలంతా కూడా గోశాలకి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే సో ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఎటువంటివి బయటకు రాబోతున్నాయో చూడాల్సి ఉంది. గోశాల వద్ద హై టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు.